21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనాన్ని కూడా చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనాన్ని చదువుకుందాం. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత ప్రేమ, కృప, కనికరములు కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రి జరిగిన ఆరాధనలో తోడుగా ఉండి ఇప్పటి వరకు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ సమయం లేఖనాల ద్వారా మాతో మాట్లాడేటి కొరకు మా మధ్య ఉండండి, మమ్మల్ని బలపరచండి. నీ లేఖనాల సారాంశం ద్వారా మా జీవితాలు దర్శించండి. దాసుని నీ సిలువ చాటును మరుగు చేసుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా యేసయ్య నామములందరికీ వందనాలండి. దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యోహాను సువార్త 21వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన తన శిష్యుల యొక్క, మరి ముఖ్యంగా తన శిష్యులలో తన మిక్కిలి ప్రేమించిన ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు గారిని ప్రభు దర్శించి సరిచేసిన ఒక విధానము ఈ యొక్క యోహాను సువార్తలో మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. ముందుగా కొద్ది మాటలు పేతురు మహాభక్తుని గురించి మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిపైన మనిషిగా జన్మించి 30వ సంవత్సరమున ఆయన తన పరిచర్య ప్రారంభించి ప్రభువు తన యొక్క శిష్యులుగా ఉండడానికి ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో దేవుడు కొంతమందిని ప్రభు ఆయన తన యొక్క శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజుల్లో వెంబడించే వాళ్ళు చాలామందే ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఎలా అయితే క్రైస్తవులకి కొదువు లేకుండా ఉందో, ఆ రోజుల్లో యేసు ప్రభువారిని వెంబడించే వారికి కూడా పెద్దగా కొదువు ఉండేది కాదు. చాలామంది ఆయన వెంబడి వస్తూ ఉండేవాళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన ఉపమానంలో కావచ్చు, లేకపోతే మరొక చోట 7 రొట్టెలు 2 చేపలు ఏదో సంథింగ్ ఇంకొక అద్భుతం కూడా కనపడుతుంది. ఇలా మనం ఏ అద్భుతంలో చూసినా సరే ఆయన దగ్గర విస్తారమైన ప్రజలు ఉన్నారని తెలుసుకోగలుగుతా. చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు చెప్పుకున్న మాటే, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఎంతమందికి పంచిపెట్టాడు? ఎంతమందికి? 15,000 మందికి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
మంచిది, నిజమే. ఆయన 5,000 మంది కంటే ఎక్కువ మందికే, కనీసం మీరు అన్నట్టే అనుకుందాం, కనీసం ఒక 15,000 మంది అయినా అక్కడ ఉండి ఉండవచ్చు. అంతమందికి ప్రభు ఆ రోజు ఆహారం పెట్టాడు. మరొక చోట మనము ఇంకా అక్కడే కాదు, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక రోజున ఒక పక్షవాతంతో ఉన్నవాడిని తీసుకొస్తారు. వాడిని తీసుకొచ్చి యేసు ప్రభు వారు ఉన్న ఇంటి రేకులు ఓడతీసి, ఆ పైకప్పు గుండా ఆ పెంకులు ఓడతీసి దాని కింద ఆ రేకులు లేకపోతే ఆ యొక్క ఖాళీ ద్వారా వాడిని యేసు ప్రభు వారి ముందు దించుతారు. ఎందుకు వాళ్ళకి అంత ఇబ్బంది వచ్చిందంటే అక్కడ స్పష్టంగా కనపడుతుంది, ప్రభువు దగ్గరికి రావడానికి అక్కడ ఖాళీ లేనంతగా ఆ ప్రాంతం కిక్కిరిసిపోయి ఉన్నది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గర ఎప్పుడు విస్తారమైన ప్రజలు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తూ ఉండేవాడు, ఆశ్చర్యకార్యాలు, ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉండేవంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రోజునంట కొంతమంది ప్రధాన యాజకులు కొంతమంది సైనికులు పంపించారంట ఆయన్ని పట్టుకొనమని. ఇది సిలువ వేయబట్టడానికి ముందు ఎప్పుడో జరిగిన మాట కనపడుతుంది లూకా సువార్తలో. దేవుని పిల్లలారా, అక్కడ ప్రభువును పట్టుకొనడానికి వెళ్ళిన ఆ సైనికులంట ఆయన మాటలు వింటూ అక్కడే ఉండిపోయారంట, వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారంట. తిరిగి వచ్చిన తర్వాత, ఏంట్రబ్బాయి మీ చేతులు ఖాళీగా వచ్చారేంటి, ఆ యేసు ప్రభువుని పట్టుకురమ్మని చెప్పాం అంటే వారు అంటారంట, అదిగో ఆయన మాట్లాడినట్లుగా ఇప్పటి వరకు ఎవరు మాట్లాడడం మేము వినలేదు. స్తోత్రం చెల్లిద్దామా? ఆయన మాటలు బాగుండేది, ఆయన విధానం బాగుండేది, ఆయన ప్రవర్తన, ఆయన అద్భుతాలు, ఆయన స్వస్థత. యేసు ప్రభు ఎక్కడ ఉన్న ఆ రీతిగా అనేక మంది ప్రజలు ఆయనకు ఆకర్షితులు అయ్యేవారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, 100,000 మంది ప్రభువుని వెంబడించిన వారిలో 12 మంది మాత్రమే ప్రభువు ప్రధాన శిష్యులుగా ఉన్నారు. ఆ 12 మందిలో కూడా అత్యంత ప్రధానమైన వానిగా పేతురు మహాభక్తుడు ఎంచబడ్డాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అసలు పేతురు ఎలా ప్రభువు దగ్గరికి వచ్చాడు అంటే, పేతురు తన సహోదరుడైన ఆంద్రేయ, పేతురు గారి యొక్క సహోదరుడి పేరేంటంట? పేతురు గారి యొక్క సహోదరుడైన ఆంద్రేయ యేసు ప్రభు వారిని వెంబడించడానికి ఇష్టం కలిగిన వాడై ప్రభువుని చూచి వచ్చి పేతురు గారికి యేసు ప్రభువు గురించి చెప్పడం వలన పేతురు గారు కూడా ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి మంచిగా. ఒకసారి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి. పేతురు గారు ఒక మహాభక్తుడు, యేసు ప్రభు వారి ప్రధాన శిష్యులలో ఒకడు. అయితే పేతురు గారు ప్రభువు పిలిచినప్పుడు కాదు కానీ అతని సహోదరుని ద్వారా దేవుని గురించి విని వచ్చాడంట. ఇది ఒక అద్భుతకరమైన విషయం. ఎందుకు ఇక్కడ వాస్తవానికి ఇది మన ధ్యానములో ఇది ఒక భాగం కాదు, కానీ ఒక చిన్న మాట నేను చెప్తాను. దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మనము సువార్త ప్రకటించుచున్నప్పుడు దేవుని మాటలు, దేవుని గురించిన సాక్ష్యం చెప్పడానికి మనం ఇష్టపడితే, నేను ఒక మాట అంటాను, మనము చెప్పిన సాక్ష్యము ద్వారా కావచ్చు, మనము విత్తిన వాక్యం ద్వారా కావచ్చు, దేవుడు ఒక అద్భుతకరమైన పాత్రలని తన కొరకు కొన్నిసార్లు రూపొందించుకుంటా ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చాలాసార్లు చాలామంది, అమ్మా ఇది ఎవరికైనా దేవుని మాటలు చెప్పండి, ఎంటలేదు పాస్టర్ గారు మేము చెబుతుంటే పెద్దగా లెక్క చేయట్లేదండి అంటారు. కానీ ఒక మాట ఏంటంటే, మనము స్వార్థ చెప్పడానికి ఇష్టపడితే, దేవుని మాటలు ప్రకటించడానికి ఇష్టపడితే, కొన్నిసార్లు దేవుడు మన ద్వారా కొన్ని విలువైన పాత్రల్ని తన ఇంటిలో సంపాదిస్తాడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఒక తల్లిగారంట ఒక దేశంలో, ఆవిడికి కాళ్ళు అన్నీ కూడా
చచ్చుబడిపోయినాయి. సువార్త చెప్పాలన్న ఆశ ఇంకా తగ్గలేదు. కుమారుడు చాలా ఆస్తి సంపాదించాడు. కొడుకుని పిలిచిందంట, నాన్న నన్ను తీసుకెళ్ళి ఏదైనా ఒక స్కూల్ దగ్గర కూర్చోబెట్టు, నాకు 2 చాక్లెట్ల డబ్బాలు కొని ఇచ్చి పంపించానంది. కుమారుడు అన్నాడు, నీకు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ, ఇంటికాడ కూర్చోక అని చెప్పేసి అన్నాడు. అయినా వినలేదు. స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళమంది. స్కూల్ దగ్గరికి స్కూల్ బయట ఒక పట్టా వేసి కూర్చోబెట్టాడు. చేతికి 2 చాక్లెట్ల డబ్బాలు ఇచ్చాడు. ఆ స్కూల్లో లంచ్ బెల్ టైంలో పిల్లలందరూ చాక్లెట్లు కొనుక్కోవడానికి వస్తే వారితో ఆవిడ మాటల మధ్యలో బైబిల్ గ్రంథంలో ఒక మాట తీసి చదివించేదంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని. పిల్లలు కదా, మామగారు చదవమనగానే ఆవిడికి చదువు రాదు, వీళ్ళకే బాగా చదువు వచ్చని వెంటనే తీసి వాళ్ళు ఒక ఆనందంగా చదివేసేవాళ్ళు. చదివిన తర్వాత ఏమర్థమైంది అని అడిగేది. వాళ్ళకేం అర్థమైంది, వాళ్ళకేం అర్థం కాలేదు. నాకేం అర్థం కాలేదు మా అమ్మ అనేవాళ్ళు. వెంటనే వాళ్ళ చేతిలో 2 చాక్లెట్లు పెట్టి, ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా, ఇదిగో నేను నీ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎలా ఈ చాక్లెట్లు ఇస్తున్నానో, దేవుడు కూడా నీ నుండి ఏమీ ఆశించకుండానే నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన తన సొంత కుమారుని పంపించాడని ఆవిడకి వచ్చిన భాషలో వాళ్ళకు అర్థమయ్యే మాటల్లో ఒక్క 5 నిమిషాలు సువార్త చెప్పేదంట. నా మాట నమ్ముతారో లేదో కానీ ఆవిడ చనిపోయాక ఆవిడ జీవితం గురించి అక్కడ ఉన్న వారందరూ ఆలోచన చేస్తే దాదాపు ఆవిడ సువార్త చెప్పిన వారిలో కొన్ని 10 మంది సేవకులు, పాస్టర్లు అయ్యారంట. దేవుని సంఘాలు కట్టారంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? కొన్నిసార్లు మనము దేవుని మాటలు ప్రకటిస్తే, మనము దేవుని స్వార్థని చెప్పడానికి ఇష్టపడితే మనం అనుకుంటాం, నా మాటలు ఎవరు వింటారండి. నేను ఒక మాట అంటాను. ఆంద్రేయ పేతురు గారికి యేసు ప్రభువు గురించి చెప్పడం వలన ఒక బలమైన శిష్యుడిని ప్రభువు యొద్దకు చేర్చగలిగాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ మాట గుర్తుంచుకోండి, ముందుకెళ్దాం. ఆ రీతిగా పేతురు యేసు ప్రభువారిని వెంబడించడం మొదలుపెట్టాడు. ఆ రోజు మొదలుకొని పేతురు యేసయ్యని ఏ రోజు కూడా విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగి లేడు. ఎప్పుడూ కూడా ప్రభువు వెంబడే ఉండేవాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక రోజున యేసు ప్రభువారిని కొన్ని వందల మంది వెంబడిస్తూ ఉండగా ప్రభువు వారందరి మధ్యలో లేచి ఒక మాట అన్నాడు. ఇదిగో మీకు ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. నన్ను వెంబడించు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా వినవలసిన మాట ఏమిటంటే, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీరందరూ చాలా శ్రద్ధ, దైవజనుని పట్ల గౌరవం కలిగిన వారు మీరందరూ కూడా. నేనే మీ అందరి మధ్య లేచి నిలబడి, అమ్మా వచ్చే వారం మీరందరూ కూడా నా రక్తాన్ని తాగాలంటే ఏం చేస్తారు చెప్పండి? అట్లా అమాయకంగా తాగేస్తారా ఏంటి? ఏమంటారు? అబ్బో ఇదేంటి, రక్తం తాగడం ఏంటి, ఇదేంటి పాస్టర్ గారు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి? ఏదో ఆయన ఇసుకెచ్చడం అంటే ఇసుకెత్తాము, అంతేగాని రక్తం తాగేస్తాము బతికుండగానే అనుకుంటాం కదా. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. ఈ రోజుల్లో మనకు అన్నీ తెలుసు. యేసు ప్రభువారు ఎందుకు ఆయన శరీరం అంటే ఆయన శరీరాన్ని తిని రక్తం త్రాగడం అంటే దేని గురించి అన్నాడు ప్రభువు? మనం అందరం ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం కదా. ఎలా తీసుకుంటున్నాం ఆయన శరీరాన్ని, రక్తాన్ని? బల్లారాధన ద్వారా మనం అందరం కూడా. అందుకనే ప్రతి ఒక్కరు బల్లారాధనలో పాల్గొనడానికి ఎంత ప్రయాస అయినా సరే కష్టమైనా సరే ప్రతి నెలకు ఒకసారి మనం అందరం బల్లారాధనలో మానక పాల్గొంటూ ఉంటాం. బల్లారాధన అంత శ్రేష్టమైనదని మనకు తెలుసు. యేసు ప్రభువారి శరీరం అంటే ఆ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న నిత్య జీవార్థమైన ఆహారమని, ఆయన రక్తం అంటే నిత్య జీవార్థమైన పానీయమని, అవి నిత్య జీవానికి మనల్ని సిద్ధపరచుట కొరకు ఆత్మీయంగా ఒక సూచనగా ఉంచబడ్డాయని మనకిప్పుడు తెలుసు బాగా. కానీ ఆ రోజుల్లో యేసు ప్రభు వారిని అప్పుడే వెంబడిస్తున్న వాళ్ళందరి మధ్యలో ప్రభు అంటున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే ఏంటంట, మీరందరూ నిత్య జీవం కలిగిన వారు, నాతో కూడా ఉండేవారు. నా శరీరం తినని వాడెవడో, నా రక్తాన్ని తాగని వాడెవడో వారు నాతో పాలి వాడై ఉండలేడు అన్నాడు. ఆ మాట వినటానికి వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అనిపించింది.
అరే ఈయనేదో మంచి బోధకుడు అనుకున్నాము, ఈయనేదో మంచి అద్భుతకరుడు అనుకున్నాం, అద్భుతాలు చేస్తున్నాడు ప్రవక్త అనుకున్నాము. ఈయనేమంటున్నాడు ఇప్పుడు, నా శరీరాన్ని తిని ఏం చేయాలంట, నా రక్తాన్ని తాగాలంట. బతికున్న ఈయన ఎవరు తింటారు? బతికున్న ఈయన శరీరాన్ని తినాల్సిన అవసరం ఏంటి, ఈయన రక్తాన్ని త్రాగాల్సిన అవసరం ఏంటి అని అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారంట, కొంచెం ఇబ్బంది పడ్డారు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బంది పడ్డవాళ్ళు నాకు తెలిసి పెద్దగా సందేహం ఏమి ఉండదు. నేను ఉన్న యేసు ప్రభు వారి గురించి మిగతా విషయాలు ఏమీ తెలియకుండా ఆయనే నిజదేవుడని నాకు బైబిల్ గ్రంథం నా చేతులు ఇప్పుడు ఉంది కాబట్టి నేను నమ్ముతున్నాను. కానీ ఆ రోజులు ఈ సువార్తలు లేవు, ఈ పత్రికలు లేవు కాబట్టి ఆయన గురించిన ఇంత జ్ఞానం నాకు లేకుండా ఒక బోధకుడు నా ఎదురుగా వచ్చి నా రక్తాన్ని తాగితేనే పరలోకానికి వెళ్తానని కానీ నేనైనా ఇబ్బంది పడేవాడినేమో, ఎందుకంటే నాకు పూర్తి జ్ఞానం లేదు కాబట్టి. ఆ రోజుల్లో వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారంట. ఇదేంటి ఈయన రక్తాన్ని త్రాగమంటున్నాడని. ముందుకెళ్దాం, ఇంక చెప్పాల్సింది చాలా ఉంది. ఎప్పుడైతే ఆయన అలా అన్నాడో వారు ఇబ్బంది పడి చాలామంది ఆ రోజు నుంచి ఆయన వెంబడించడం మానేశారంట. ఆయన శిష్యుల్లో ఉన్న వారందరి వైపు, ఆ 12 మంది వైపు ప్రభువు చూసి, నాయనా మరి మీరు కూడా ఉంటారా, వెళతారా అని అడిగాడు ప్రభు. ఎవరిని? 12 మంది శిష్యుల్ని అడిగాడు. అడిగితే వారిలో పేతురు అప్పుడు కూడా లేచి అంటాడు ఒక మాట, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవై ఉండగా నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేమయ్యా. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎంత అద్భుతకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. పేతురు మహాభక్తుడు, ఆయనకి పూర్తి అవగాహన, యేసు ప్రభు వారి గురించి పూర్తి అవగాహన అప్పటికి లేకపోయినా ఆయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడని గ్రహించి అందరూ అభ్యంతరపడినా సరే వారందరి మధ్యలో నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేమయ్యా అంటాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఇంకా ముందుకెళ్దాం. పేతురు గారు అంత మాత్రమే కాదు, ఒకానొక కాలంలో యేసు ప్రభు వారు ఆయన తన దగ్గరకు వచ్చిన శిష్యులందరినీ కూడా ఒక చోట ఆపి ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ఏ బాయ్, నా దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఇంతమంది జనాలు వస్తున్నారు, వీరందరూ అసలు నన్ను గురించి ఏమనుకుని వస్తున్నారు, నేను ఎవరిని అనుకుని వస్తున్నారంటే వారిలో ఒక శిష్యుడు అన్నారంట, అయ్యా వీరందరూ కూడా నువ్వు ఒక పెద్ద ప్రవక్తివి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంట? ఆసక్తిగా వినండి దయచేసి. దేవుని పిల్లలారా, అక్కడ ఉన్న ఒక శిష్యుడు అంటాడు, వీరందరూ నిన్ను పెద్ద ప్రవక్త అనుకుంటున్నారయ్యా అంటాడు. మరొక శిష్యుడిని ప్రభు మరలా అడుగుతాడు ప్రభు, మరి ఇంకా మిగతా వారు ఏమనుకుంటున్నారంటే మరి ఒక శిష్యుడు అంటాడు, అయ్యా ఇదిగో వీరందరూ కూడా నిన్ను ఏలియా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏలియా అతడు మరణము పొందకుండా పరలోకానికి ఆరోహణమైపోయాడు కాబట్టి మట్టి నుండి తీయబడిన వాడు మరలా తిరిగి మట్టికి చేరాలన్న ఒక మాట ముందుగానే ఉన్నది కాబట్టి, ఏలియా మరలా తిరిగి భూమిపైకి రావాలన్న వాగ్దానం ఉన్నది కాబట్టి ఏలియాగా నీవే ఈ భూమిపైకి వచ్చావేమోనని ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు అన్నాడంట మరొక శిష్యుడు. అయితే ప్రభు విని అన్నాడంట, సరే ఒకళ్ళేమో ప్రవక్త అనుకుంటున్నారు, మరొకళ్ళేమో ఏలియా అనుకుంటున్నారు, మరొకళ్ళేమో ఇంకా ఎవరెవరో అనుకుంటున్నారు. సరే వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని అడిగాడు ప్రభువు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ మాట అడిగాడో వారందరి మధ్యలో పేతురు మహాభక్తుడు లేచి చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా నేను నిజంగా నమ్ముతున్నాను, నీవే దేవుని కుమారుడు అయిన మెస్సయ్యవు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీవే నిజ దేవుడవని నేను నమ్ముతున్నాను ప్రభు, మేమందరం నమ్ముతున్నాము. ఏ రోజు వెనకాడేవాడు కాదు పేతురు మహాభక్తుడు మాట్లాడడానికి. తన మనస్సులో ప్రభువు పెట్టిన మాట ఏదైతే ఉందో, తన మనస్సులో ప్రభువు ఉంచిన ఆలోచన ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ఆ ఆలోచన, ఆ మాట చెప్పడానికి ఏ రోజు వెనకాడేవాడు కాదు. ఇంకొకలాగా చెప్పాలి అంటే యేసు ప్రభు వారిని బోధకుడని వెంబడించిన వాళ్ళు ఉన్నారు, వైద్యుడని వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఆయన మంచి మాటలు చెబుతాడని వెంబడించిన వారు ఉన్నారు.
కానీ పేతురు మహాభక్తుడు మొదటి నుంచి ఒక నమ్మకముతో యేసయ్యను వెంబడించాడు. అదేంటంటే, ఈయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, ఈయనే మెస్సయ్యా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ యేసయ్యను వెంబడించేటప్పుడు సంపూర్ణ నిశ్చయతతో, ఖచ్చితత్వముతో ఆయన మన జీవితం పట్ల ఏమై ఉన్నాడో గ్రహించి వెంబడించడం అనేది అది చాలా గొప్ప విషయం. పేతురు అది చేశాడు. ఆయన యేసు ప్రభువారు ఎవరో గ్రహించి వెంబడించాడు. ఆయనే దేవుడని నమ్ముతూ వెంబడించాడు. ముందుకెళ్దా. చాలా చురుగ్గా ఉండేవాడు శిష్యులందరిలో కూడా పేతురు. నేను మొదటి నుంచి ఒక మాట చెప్తాను. మనము లోకములో చురుకైన వారిగా ఉండకపోయినా పర్వాలేదు, లేకపోతే వివిధ రకములైన పనుల్లో, విద్యల్లో మనము చురుకైన వారిగా ఉండకపోయినా, మాటల్లో చురుకైన వారిగా ఉండకపోయినా పర్వాలేదేమో, కానీ మనము ప్రభువు సన్నిధిలో మాత్రం చురుకైన వారిగా ఉండాలండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చురుకైన వారిగా ఉండాలంట? మనం ప్రభు సన్నిధిలో మాత్రం మనం చురుకైన వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మీరు మొదటి నుంచి చదువుకుంటూ రండి బైబిల్ గ్రంథంలో. ఆయన సన్నిధిలో చురుకైన వారు ఎవరైతే ఉంటారో, ఆయన సన్నిధిలో ఆయన వెంబడించే వారందరిలో కూడా ఈ చురుకైన వారు ఎక్కువ ఆశీర్వదించబడిన వారిగా చూడగలుగుతాం. దేవుని పిల్లలారా, పేతురు మహాభక్తుడు అత్యంత చురుగ్గా ఉండేవాడు. కొన్నిసార్లు ప్రభువుతో తిట్లు కూడా తినేవాడు, కొన్నిసార్లు ప్రభువు పొగిడేవాడు. అన్నీ ఆయన ఏది కడుపులో దాచుకునేవాడు కాదు. తిట్టినా పొగిడినా తన మనసులో ఉన్న మాట చెప్పేస్తూ ఉండేవాడు. మన భాషలో చెప్పాలంటే ఒక బోళా మనిషి లాంటి వాడు. కానీ యేసయ్యని వెంబడించేటప్పుడు మాత్రం ఏ రోజు కూడా వేరే వెనక ఆలోచన లేకుండా నమ్మకంగా ప్రభువుని సేవించాడు. తనకున్నదంతా వదిలిపెట్టి ప్రభువుని వెంబడించాడు. దేవుని పిల్లలారా, ఆ రీతిగా యేసయ్యని వెంబడించిన పేతురు, మనందరికీ తెలిసిన ఒక మాట ఏంటంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడే సమయం ఆసన్నమైనప్పుడు పేతురు ఎల్లప్పుడూ ప్రభువుతో పాటే ఉండేవాడు. ప్రభువు చెప్తాడు, ఇదిగో అబ్బాయి, నేను శ్రమకు అప్పగించబడబోతున్నాను, నన్ను ఇబ్బంది పెట్టే సమయం రాబోతుంది. నన్ను ఇబ్బంది పెట్టే సమయంలో, నేను కష్టపడే సమయంలో, నేను శ్రమ పడే సమయంలో ఒకవేళ మీరందరూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రభువు ముందుగానే సిలువ మరణం గురించి ఎరిగిన వాడై ఆయన ఆ మాట చెబుతాడు. వెంటనే పేతురు వారందరి మధ్యలో లేచి, నేను ముందే చెప్పా, ఈయన గారి కంగారు అస్సలు ఆగదు. ఈయన అస్సలు కంగారు తట్టుకోలేడు. వెంటనే వాళ్ళందరి మధ్యలో లేచి మళ్ళా మాట అంటాడు, ప్రభువా, ఇదిగో ఎవ్వరు నిన్ను వదిలిపెట్టినా సరే నేను మాత్రం నిన్ను. వాస్తవానికి ప్రభువుకి ముందే తెలుసు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. అందుకని ప్రభువు చెప్పాడు. అయితే పేతురు మహాభక్తుడు మాత్రం వారి మధ్యలో లేచి, ఇదిగో ప్రభువా, ఎవరు వదిలిపెట్టిన నేను మాత్రం నిన్ను అస్సలు విడిచిపెట్టను, నేను అస్సలు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాను. ప్రభువు మనసులో కొంచెం నవ్వుకుని అన్నాడు, పేతురు, ఒక్క మాట చెప్తా విను. ఈరోజు తెల్లవారే లోపు నేను ఎవరో నీకు తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధం ఆడాకే కోడి కూసిద్ది, నువ్వు అబద్ధం ఆడాకే తెల్లవారిద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రభువు పేతురుని శపిస్తున్నాడు అనుకోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువు పేతురుని శపించాడు, అందుకనే పేతురు అబద్ధం ఆడాల్సి వచ్చింది అనుకుంటారు. కాదు. పేతురు జీవితంలో జరగబోయే దాన్ని ప్రభు ముందుగానే తెలియపరుస్తున్నాడు. పేతురు ఎలాగైతే తన మనసులో ఉన్న మాట ఆగకుండా బయటికి చెప్పేశాడో, ప్రభువు కూడా జరగబోయేదాన్ని దాచకుండా పేతురుకి బయలుపరుస్తున్నాడు. పేతురు, నువ్వు 3 సార్లు ఏమాడతావు? అబద్ధం ఆడు. లే ప్రభు, నేను అబద్ధం ఆడను అసలు అన్నాడు. సరే, అయిపోయింది ఆ సంఘటన. ఆ రాత్రి ప్రభు ఆ తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా
సైనికులు వచ్చి యేసయ్యను పట్టుకుని ఆయన్ని బలవంతంగా ఇబ్బంది పెట్టుకుంటూ కొడుతూ ఆయన్ని ప్రధాన యాజకుల దగ్గరికి లాక్కెళ్ళారు. సిలువ వేయడానికి ప్రభువుని తీసుకెళ్తున్నారు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ప్రభువు సిలువ వేయడానికి తీసుకొని పోబడుతున్నాడో దాదాపు శిష్యులందరూ కూడా భయపడి ఎటు వాళ్ళు అటు పారిపోయారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. చాలా కొద్ది మంది శిష్యులు మాత్రమే యేసు ప్రభువారు ఆ రీతిగా శిలువ మరణానికి అప్పగించబడిన సమయములో ఆయనను చూడాలి, ఆయనతో ఉండాలి అని ఆయన వెనకాల వెళ్ళారు. వారిలో యోహాను గారు లాంటి వాళ్ళు, పేతురు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువారిని లోపల తీసుకెళ్ళి సైనికులు గొలుసులతో బంధించి ఆయన్ని నోటికి ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఆ ప్రధాన యాజకుల మధ్యలో ప్రభువు నుంచోబెట్టి ఆయన మీద నేరస్థాపన చేద్దామని చూస్తున్నారు. ఈలోగా బయట పేతురు గారు ఉన్నాడు. ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే పేతురు గారు బయట ఉన్నాడో ఆయన బయట భయపడతా చూస్తున్నాడు. ప్రభువుని ఏం చేస్తారని చూస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. వాస్తవానికి పేతురికి ప్రభు అంటే ఇష్టం లేకపోతే పేతురు అసలు ప్రభువు శిలువకు అప్పగించబడినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళేవాడే. అంటే పోనీ అప్పటికి శిలువకి అప్పగించలేదు అనుకోండి, ప్రభువును గొలుసులతో కట్టి తీసుకెళ్ళిపోయారు కదా. గొలుసులతో కట్టి తీసుకెళ్ళిపోయినప్పుడే పేతురు భయపడి ఎటో ఒకటు పారిపోయి ఉండాల్సింది. కానీ పారిపోకుండా నా ప్రభువుకి ఏమయ్యుద్దో అని ఆ భయంతో, ఆలోచనతో, ఒకలాంటి ఆసక్తితో ప్రభువు వెనకాలే వెళ్ళాడు. వెనకాల వెళ్ళి ఏదో రకంగా అక్కడుండి ప్రభువును చూస్తూ ఉండగా ఈలోగా ఎవరో ఒక చిన్న పిల్ల వచ్చాటది, అంకులు నువ్వు మొన్న ఆ యేసు ప్రభువుతో పాటు ఉన్నావు కదా అని అంటది. ఇప్పుడు ఉన్నాను అన్న మాట అంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఈయన కూడా జైల్లో పెడతారు, తీసుకెళ్ళి ఈయన కూడా శిక్షిస్తారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆల్రెడీ శిక్షించబడుతున్నారు కాబట్టి ఈయన కూడా తీసుకెళ్ళి శిక్షిస్తారు. అందుకనే పేతురు భక్తుడు భయపడి అంటాడు, లేదమ్మా అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనతో ఎప్పుడు లేని అంటాడు. ఈ పిల్ల ఏదో కథ డేంజర్గా ఉందని చెప్పేసి మరలా వెళ్ళి వేరే పక్కకి వెళ్ళి కూర్చుంటాడు పేతురు గారు. మరలా తిరిగి వేరే పక్కకి వెళ్ళి కూర్చోగానే మరలా ఇంకో వ్యక్తి అంటాడు, ఇదిగో ఏమయ్యా నువ్వు మొన్న యేసు ప్రభువుతో పాటు ఉండేవాడు కదూ అని చెప్పేసి అంటే మరలా పేతురు గారు అంటాడు, లేదండి నాకు ఆయన ఎవరో తెలియదు. ఒక మాట నేను చెప్తా జాగ్రత్తగా వినండి. పేతురు గారు ప్రభువుతో ఎల్లప్పుడూ ఆయన పక్కనే ఉండేవాడు కాబట్టి పేతురు గారిని ఎవరైనా తేలిక గుర్తుపట్టగలుగుతున్నారు. ఎందుకంటే ఎల్లప్పుడూ యేసు ప్రభువుతో పాటే ఉండేవాడు. అది రాత్రికాల సమయం కాబట్టి గుర్తుపట్టడానికి కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఆయన్ని కొద్దిసేపు చూస్తే తేలిగ్గానే గుర్తుపట్టేస్తున్నారు. మరలా మూడవసారి ఆయన మరొక పక్కకి వెళ్ళి కూర్చోగానే వెంటనే జరిగింది ఏంటంటే మరొక వ్యక్తి పేతురుని చూసి అంటున్నాడు, ఇదిగో నువ్వు యేసు ప్రభువుతో పాటు ఉన్నవాడవు కదా అని అంటున్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలారా, అప్పటికే 2 సార్లు అబద్ధం చెప్పాడు ఆయన. అబద్ధం చెప్పి మరలా భయంగా వెళ్ళి ఇంకో పక్కన కూర్చుంటే మరలా మరొక వ్యక్తి అడుగుతున్నాడు, నువ్వు యేసు ప్రభువుతో పాటు ఉన్నావు కదా, ఆ లోపల చెరసాల్లో సంఖ్యలతో ఉన్న యేసు ప్రభువుతో పాటు నువ్వు కూడా మొన్నటి దాకా తిరిగావు కదా అని చెప్పేసి అనగానే పేతురికి భయమేసంట. వెంటనే అయ్యా ఇదిగో ఆ యేసు అనే మాటే నాకు తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఇదిగో నిజంగా ఒట్టేసి చెబుతున్నా, మన భాషలో చెప్పాలంటే అక్కడ స్పష్టంగా రాయబడుతుంది, పేతురు ఒట్టు పెట్టుకొనుటకును ఆ రీతిగా శపించుకొనుటకును మొదలు పెట్టాడనే మాట మనం బైబిల్లో చూడగలుగుతా. ఒట్టేసి చెబుతున్నానయ్యా నాకు నిజంగా యేసయ్య అంటే ఎవరో తెలియదు అన్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఎంతమంది మధ్యలో ధైర్యంగా అడిగినా సరే వాస్తవానికి పేతురు ఏ రోజు వెనకాడకుండా అయ్యా నీవే దేవుడివి, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పిన పేతురు గారు ఈ రోజున యేసు ప్రభువుని ఎరుగను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదని చెప్పేసి ఏం చేశాడంట? 3 సార్లు అబద్ధం ఆడాడు.
దేవుని పిల్లలారా, ఆ 3 సార్లు పేతురు మహాభక్తుడు అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసింది. పేతురు భక్తుడు వెళ్ళి ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఎప్పుడైతే ఆ రీతిగా ఆ యేసు ప్రభు వారి విషయంలో అతను అబద్ధం ఆడాడో, అతని జీవితంలో ఏదో తెలియని ఒక అసంతృప్తి, బాధ అతని జీవితం మొత్తాన్ని కమ్మేసింది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అతని జీవితంలో ఏదో తెలియని నెమ్మది లేనిది, ఆ యొక్క గలిబిలి అతని హృదయాన్ని కమ్మేసింది. అక్కడ స్పష్టంగా రాయబడుతుంది, అతడు ప్రభువుని ఎరుగనని చెప్పిన తరువాత అతడు వెళ్ళి ఏడ్చాడు అనే మాట కనపడుతుంది. పేతురు గారు ఒక పక్కకి వెళ్ళి కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడంట. ఎందుకు ఏడుస్తున్నాడంటే, అప్పటి వరకు ప్రభువుని నమ్మకంగా వెంబడించిన పేతురు గారు, అందరికంటే ముందు ఉండి మాట్లాడిన పేతురు గారు, ఈ రోజున నాకు యేసు ప్రభు అంటే ఎవరో ఆయన ఎవరో కూడా తెలియదు అని అబద్ధం ఆడాడు. అబద్ధం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇంకొక మాట నేను చెప్తాను. ఆయన అబద్ధమాడటం ఒక విషయం అయితే, ప్రభువు ముందుగానే పేతురుకి చెప్పాడు, ఇదిగో పేతురు, నీవు నన్ను ఎరుగనని 3 సార్లు. ప్రభువు చెప్పాక కూడా పేతురు అబద్ధం ఆడాడు. పోనీ పేతురు గారికి నిజంగానే ప్రభు అంటే ఇష్టం లేదంటే కాదు. ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, నేను ఒక మాట అంటాను, ఆ సమయములో ప్రభువు బంధింపబడి ఉండేసరికి, ఆయన గొలుసులతో ఉండేసరికి, అప్పటి వరకు నమ్ముకున్న ప్రభు, ఒక మాట నేను చెప్తా వినండి. మనం యేసయ్యని వెంబడిస్తున్నాం. యేసయ్య మన కళ్ళు ఎదురుగా ఒక్కసారిగా పడవలో లేచి నుంచుని, ఏయ్ సముద్రం ఆగిపో అన్నాడు. సముద్రం ఆగిపోయింది. గాలి ఆగిపో అన్నాడు. గాలి ఆగిపోయింది. పక్షవాతంతో ఉన్నవాడు రాగానే స్వస్థపడు అన్నాడు. స్వస్థ పొందేశాడు వాడు. చనిపోయిన నాయిని విధవరాలు కొడుకు ఆ పాడి మీద తీసుకొని పోబడుతుంటే, ఆ పాడిన ఏయ్ సైలెంట్ కూర్చో. దేవుని పిల్లారా, ఆ పాడిన ముట్టగానే ఆ పాడి వెంటనే ఆ కుమారుడు లేచి నుంచున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, లాజరు సమాధి మనం చూస్తూనే ఉన్నాం. మన యేసయ్య దగ్గరే ఉన్నాం అనుకోండి, ఇప్పటికీ ఆయన ఒక మాట చెప్పగానే సముద్రం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి లాజరు బయటికి రానగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన, మన భాషలో చెప్పాలంటే అతడు సమాధిలో పెట్టబడి మట్టి వేయబడిని. మన భాషలో మనకైతే ఇక్కడ మట్టి వేసి పూడి చేస్తారు ఒక దేహాన్ని, అక్కడైతే వారు సమాధి లోపల ఒక గుహలాంటి సమాధిలో పెట్టి ఆ దేహం మొత్తాన్ని కూడా వారు వస్త్రాలతో చుట్టేసేవారంట. అలా చుట్టబడిన వ్యక్తి బయటికి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. గాలి ఆగిపోతుంది, సముద్రం ఆగిపోతుంది, రోగాలు పోతున్నాయి, చనిపోయిన వారు లేస్తున్నారు. ఇంకా చెప్తా వినండి. మనం చూస్తూనే ఉండగా ప్రభువు మన కళ్ళ ఎదురుగానే ప్రభువు దయ్యం పట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి రాగానే, ఆ దయ్యం పట్టిన వాళ్ళని చూసి ప్రభు వదిలి వెళ్ళిపో అనగానే ఏమవుతుంది? దయ్యాలు ఇవన్నీ చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి అండి. సరే ఒక మాట అనుకుందాము. మనము సరే, మీరు యేసు ప్రభు వారి దగ్గరికి అంటే ఊహించుకోలేకపోతున్నారేమో. సరే, నేను ఒక మాట అంటాను. మీ పాస్టర్ గారు ఉన్నారు కదా, మీ పాస్టర్ గారు వారు మీ ముందే కొన్ని వందల అద్భుతాలు చేసేస్తున్నారు, మీ ముందే కొన్ని వందల కార్యాలు చేసేస్తున్నారు, మీ ముందే కొన్ని వందల సూచక్రియలు చేస్తున్నారు. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆశ్చర్యంగానే కాదు, ధైర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఏది వచ్చినా సరే మా పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేయగానే
ఇప్పుడు మీరందరూ సంఘంగా ఏది వచ్చినా సరే, ఏ చిన్న కష్టం వచ్చినా సరే, దైవజనులుగా సంఘంలో మీకోసం వాళ్ళు ఉన్నారని వెంటనే వచ్చి, అమ్మగారు నాకు బాగాలేదండి, అయ్యగారు నాకు బాగాలేదండి అని ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉంటారు. నేను ఒక మాట అంటాను, యేసు ప్రభు వారిని స్వయంగా తమ కళ్ళతో చూస్తున్నాడు పేతురు. తను స్వయంగా తను ఎదురుగా చూస్తున్నాడు. గాలి ఆగిపోవడం చూశాడు, సముద్రం ఆగిపోవడం చూశాడు, దయ్యాలు పారిపోవడం చూశాడు, రోగాలు పోవడం చూశాడు, చనిపోయిన వారు లేవడం, ఇలా ఎన్నో చూశాడు పేతురు గారు. ప్రభు అంటే పేతురికి ఎంతో గౌరవం, ఎంతో భయం, ఎంతో ధైర్యం. ప్రభు అంటే ఆయన చాలా గొప్పవాడు అని పేతురు అనుకుంటా ఉండేవాడు. అందుకనే ప్రభు ఎప్పుడు అడిగినా సరే, అయ్యా నువ్వు మెస్సయ్యవయ్యా, అయ్యా నువ్వు దేవుని కుమారుడివయ్యా, అయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా అని ఎప్పుడు ప్రభు గురించి చాలా గొప్పగా మాట్లాడేవాడు పేతురు. కానీ ఒక మాట ఏంటంటే, అన్ని అద్భుతాలు చేసిన దేవుడు, ఈ రోజున ఒక తాగుబోతు సైనికులు, అర్థమయ్యేలా చెప్తాను నేను, ఒక సందర్భంలోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి అలాగ అన్నా. ఒకవేళ వాళ్ళు తాగి ఉండొచ్చు, తాగపోయి ఉండొచ్చు. కేవలం ఒక సైనికులు వచ్చి కత్తులు ఈటెలు పట్టుకుని వచ్చి ఆయన్ని పట్టుకుని ఆయన కొడతా, నోటికొచ్చిన తిట్లు తిడతా, నోటికొచ్చిన మాటలంట ఆయన పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే ప్రభువు నిస్సహాయుడిగా కనపడుతున్నాడు పేతురికి. పేతురు గారికి ఏం అర్థం కావట్లా, ఇదేంటి నా ప్రభువేనా అయినా? నిన్నటి దాకా ఈయన ఒక్క మాట చెబితే గాలి సముద్రాలు ఆగిపోయినాయి కదా, నిన్నటి దాకా ఈయన ఒక్క మాట చెబితే రోగాలు పారిపోయినాయి కదా, నిన్నటి దాకా ఈయన ఒక్క మాట చెబితే దయ్యాలు పోయినాయి కదా, ఇదేంటి ఈ రోజున ప్రభు ఏంటి ఇంత నిస్సహాయుడికి వెళ్ళిపోతున్నాడు అని పేతురికి అర్థం కావట్లేదు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని పిల్లలు నా మాట జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆ రీతిగా ప్రభువు బంధించబట్టం చూశాడో పేతురులో ఒకలాంటి నిస్సహాయత వచ్చేసింది. నా ప్రభువు ఇన్ని అద్భుతాలు చేసిన నా ప్రభువు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన నా ప్రభువు ఈ రోజున ఇలా నిస్సహాయుడిగా వెళ్ళిపోతున్నాడు. మేమేమైపోవాలి? ఈ ప్రభువే లేకపోతే మాకు ఇంకా ఎవరు సహాయం చేస్తారు? ఈయనే ఇలా అప్పగించబడితే ఇక మమ్మల్ని కాపాడేది ఎవరని పేతురు ఒకలాంటి నిస్సహాయతలోకి వెళ్ళిపోయాడు. వాస్తవానికి పేతురు గారికి అప్పటికి పునరుద్ధానము, యేసు ప్రభువారు మరణము గిరించి తిరిగి లేస్తాడన్న పరిపూర్ణమైన అవగాహన అప్పటికి ఇంకా ఆయనకి లేదు. మరణము వరకే యేసు ప్రభువారి గొప్పతనాన్ని పేతురు చూడగలుగుతున్నాడు. ఇప్పుడు ఏమండి, నేను మాట అంటాను, మనకంటూ ఒక బలమైన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, అతను బాగా డబ్బులు ఇస్తాడు. మనం ఒక్క అవసరం చెప్పగానే అవసరానికి కావలసిన దానికంటే రెండింతలు డబ్బులు ఇస్తాడు అనుకుందాం. ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు మరలా మనం ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి, ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బ్రతికుండగా మనకి డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉన్నామో, ఇప్పుడు కూడా ఆ వ్యక్తి చనిపోయాక కూడా ఆ వ్యక్తిని బట్టి అలా ధైర్యంగా ఉండగలుగుతామా? చెప్పండి అండి, ఉండగలుగుతామా? ఎందుకు ఉండలేమంటారు? బతికుండగా మనకి చాలా డబ్బులు ఇచ్చాడు కదండి. మనకి చిన్న కష్టం వచ్చిందని చెప్పగానే అవసరమైన దానికంటే ఏం చేస్తాడు? ఎక్కువ ఇచ్చేస్తాడు. మరి ఆ వ్యక్తి చనిపోతే మాత్రం ఏమైంది? మనకున్న ధైర్యం ఎందుకు తగ్గిపోతుంది అంటారు? ఎందుకు తగ్గిపోద్దండి? ఏ భూతం ఇచ్చి డబ్బులు ఈడా? నిజమే, మరణం తర్వాత అతను మనకి సహాయం చేయలేడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అప్పటి వరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారిని మనుషులు అప్పటి వరకు చూడలేదు. మరణాన్ని ఒక మనిషి గెలవగలడని వారికి తెలియదు. ఒక మనిషి చనిపోయి తిరిగి లేవగలడని వారికి తెలియదు. మీరు ఒక మాట అనొచ్చు, ప్రభువు చెప్పలేదు. ఆయన ఎన్నో సార్లు చెప్పాడు, నేను లేస్తానని చెప్పాడు, నేను మరలా తిరిగి 3వ దినమున పునరుద్ధారణవుతానని చెప్పాడు. కానీ వారు నమ్మలేకపోయారు. వారికి అర్థం కాలేదు. ప్రభువు చనిపోయి లేస్తాడంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అది వాళ్ళకి ఆ పునరుద్ధానం గురించి నిరీక్షణ లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, చనిపోయేంతవరకే ఏ మనిషి అయినా సరే మనకు బలం. చనిపోయేంతవరకే. ఇప్పుడు ఆయన చనిపోవడానికి అప్పగించబడుతున్నాడు, ఇప్పుడు ఆయన మరణానికి అప్పగించబడుతున్నాడు. కాబట్టి పేతురుకున్న ధైర్యం తగ్గిపోయింది. ఏంటి, ఒకలాంటి తెలియని నిస్సహాయతలోకి, నీరసములోనికి వెళ్ళిపోయాడు పేతురు. అలాంటి సమయంలోనే సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరిని రెచ్చగొడుతున్నాడు. ముందు చిన్నపిల్ల వచ్చి అంటుంది, పేతురు అంకులు
నువ్వు మొన్నటిదాకా ఆయనతో పాటు ఉన్నావు కదూ, లోపల ఆయన సంఖ్యలతో ఉన్నాడే, ఆయనతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదూ. ఒక పక్కన ఆందోళనతో, భయంతో ఉన్న పేతురు నా మాట అనగానే మరలా భయం, సమ్ము నాకు తెలియదమ్మా ఆయన ఎవరు అన్నాడు. మరలా ఇంకో వ్యక్తి అడిగి, నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అనగానే, లేదయ్యా నాకు తెలియదయ్యా ఆయన ఎవరు అని. మరలా ఇంకో పక్కకి వెళ్ళిపోతున్నాడు. మరలా ఇంకో పక్కకి వెళ్ళిపోతే మరలా అడుగుతున్నారు, నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా. ఆ నిస్సహాయతలో పేతురికి ఏం చేయాలో అర్థం కాక, ఒట్టే చెబుతున్నానండి, నాకు ఆయన ఎవరో తెలియదండి అన్నాడు. వెంటనే కోడి కూసింది. గుండె పగిలిపోయేలా ఏడ్చాడు. పక్కకి వెళ్ళి కూర్చుని గుండె పగిలిపోయేలా ఏడ్చాడు. అయినా ప్రభువును వదిలిపెట్టలా, ఆయన శిష్యులను వదిలిపెట్టలా. యేసు ప్రభు వారు ముందుకెళ్దాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. తర్వాత పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ పండుగ వచ్చేసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అందరికీ కనబడడం ప్రారంభించాడు. మొదటిగా మగ్దలైన మరియకు కనిపించాడు, ఆ తర్వాత శిష్యులకు కనిపిస్తున్నాడు. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. శిష్యులందరూ ఆనందంగా ఉన్నారు, శిష్యులందరూ సంతోషంగా ఉన్నారు. వాస్తవానికి పేతురు కూడా ఆశ్చర్యపడిపోయాడు. ప్రభు తిరిగి లేచాడు అన్న మాట చెప్పగానే, ప్రభు సమాధిలో లేడని చెప్పగానే, మీరు ఒక్కసారి గమనించండి, యోహాను సువార్తలో రాయబడతా ఉంటుంది, ఇంకా మిగతా సువార్తల్లో కూడా చూడగలుగుతాం. ఎప్పుడైతే సమాధి ఖాళీగా ఉన్నదని స్త్రీల ద్వారా వర్తమానం వచ్చిందో, వెంటనే పేతురు, యోహాను ఇద్దరు శిష్యులు కూడా బయలుదేరి సమాధిలోనికి వెళ్ళి చూశారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రభువు దేహము కొరకు వారు వెదికారంట. పేతురుకి ఇంకా ఆసక్తి తగ్గలేదు, కానీ ప్రభువు మాత్రం తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు, వాళ్ళందరికీ కనబడ్డాడు. అయిపోయింది. అంతా యథాప్రకారంగా జరుగుతుంది. ఒక రోజున పేతురు ఎందుకో ఇంటికాడ ఉండబుద్ధి కావట్లేదు ఆయనకి. ఎవరికి ఇంటికాడ ఉండబుద్ధి కాదు? ఎంత మాట అన్నావయ్యా. వాస్తవానికి పని పాట లేనోడికి ఇంటికాడే కూర్చోవాలనిపించింది. ఎందుకంటే బయటికి వెళ్తే ఏదో పని చేయాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంటికాడ ఉండబుద్ధి కానీ ఎవరికంటే, బాధలో ఉన్న వారికి ఇంటికాడ కూర్చుంటే మనశ్శాంతి లేని వారికి. చాలామంది అంటారు, లేదండి నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఇక్కడికి ఎటొక్కటి వెళ్ళిపోవాలనిపిస్తుందండి అంటే. బాధలో కష్టంలో ఉన్న వారికి అలాంటి మనసు వచ్చింది. పేతురు గారికి కూడా పాపం ఆయనకి ఆడ ఉండబుద్ధి అయ్యట్లేదు. మనసంతా చాలా అల్లకొల్లోలంగా ఉంది. వారు కూడి ఉన్న ఆ స్థలంలో ఎక్కడ చూసినా యేసయ్య ఆనవాళ్లే కనబడుతున్నాయి. మనసంత విపరీతమైన బాధతో ఉంది. సర్లే వేరే బాయ్, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాను, నాతో పాటు ఎవరు వస్తారు అన్నాడు. అట్లా వాళ్ళు వీళ్ళు పోయి కొంతమంది శిష్యులు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. పేతురు గారు చేపలు పడుతున్నారు. హృదయం నిండా బాధ పోవట్లేదు. అయ్యో, ఎంతకాలం నమ్మకంగా ప్రభువుని సేవించాను, ఆయన గొప్పవాడని నమ్మాను, ఎక్కడైనా ఆయన గురించి అవమానపడకుండా సిగ్గుపడకుండా సాక్ష్యం ఇచ్చాను. కానీ ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకోవడం కంటే, ఆయన గురించి 3 సార్లు అబద్ధం ఆడాను. ఆయన ఎవరో తెలియదు అన్నాను. నిజంగానే నేను అంత మోసగాడిని అంటే కాదు, నాకు ప్రభు అంటే చాలా ఇష్టం. ప్రభు అంటే తెలియక ఏదో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ నాకు ప్రభు అంటే చాలా ఇష్టం. ఆయనంటే పిచ్చి, ఆయనంటే ప్రేమ, ఆయన కొరకు బ్రతకాలని ఎంత ఆశో. బలహీన సమయంలో తెలియక సాతాను చేత పడగొట్టబడ్డాను అని బాధపడుతున్నాడు తనలో తను. ఆ పడవ పైన ఆ చేపలు పడతా ఉండగా ఒడ్డు నుంచి ఒక ఆయన కేకలేస్తాడు, అబ్బాయ్ తినడానికి చేపలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేవయ్యా, రాత్రి నుంచి పడుతున్నావు, ఏమీ పడలేదు చేపల వల్ల. సరే కుడి పక్క వల వేయండి, ఒకసారి కుడి పక్క వల వేయండి అని కేకేస్తున్నాడు ఆ పెద్ద మనిషి ఒడ్డు నుండి. సరే రాత్రి నుంచి ఖాళీగానే ఉన్నాం అని చెప్పేసి ఆఖరిసారిగా కుడి పక్క వల వేశారు ఆ పెద్ద మనిషి మాటిని. ఆ ఒడ్డు నుంచి ఆ పెద్ద మనిషి ఎవరో కూడా కనబట్టలేదు. కుడి పక్క వల వేయగానే
ఆ వల నిండా విస్తారమైన చేపలు నిండిపోయినాయి. స్తోత్రం చేయలేదామా? హల్లెలూయా. ఆశ్చర్యం అనిపిస్తుంది. రాత్రి నుంచి ఇక్కడ ఏమండి ఒక మాట నేను అంటాను, చేపలు పడవకు పక్కనే ఉన్నా వాటికి కూడా రోడ్డు పెట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని ఏమన్నా పెట్టారా రూలు? పడవ వస్తుంటే అందరూ కూడా రైట్ సైడే వెళ్ళండి, లెఫ్ట్ సైడే వెళ్ళండి నేను ఏమన్నా ట్రాఫిక్ రూల్ ఏమైనా పెట్టారా వాటికి? చేపలంటే సముద్రం నిండా ఉంటాయి కదండి. కానీ ఆ పెద్ద మనిషి అంటున్నాడు కుడి పక్క వాళ్ళేయండి, ధోనికి యువతల పక్క వేస్తేయండి, అవతల పక్క వేస్తేయండి, చేపలు ఎక్కడైనా ఉండాలి కదా, ఉండే లెక్క అయితే. సరే ఆయన మాట విని వలగేయగానే ఏమైందంట? పడవ నిండా చేపలు వచ్చేసినాయి అంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. వెంటనే అక్కడ ఉన్న యోహాను భక్తుడికి విషయం అర్థమయ్యి వెంటనే అంటాడు, అబ్బాయ్ నాయన ఒడ్డున ఉన్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన మన ప్రభువు. స్తోత్రం చెల్లిద్దామా? పేతురు వెంటనే సముద్రంలోనికి దిగి ఆ యొక్క పడవతో కూడా కలిసి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత చేపలు వండడం ప్రారంభించారు. ప్రభువు అక్కడే ఉన్నాడు, వారికి ఆహారాన్ని ఆయనే సిద్ధపరుస్తున్నాడనే మాట కూడా మనం చూడగలుగుతాం. నా మాటలు ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. పేతురు ప్రభువుని నమ్మకంగా వెంబడించేవాడైనా ప్రభువుని ఎరుగను అని అబద్ధం ఆడాడు. డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ప్రభువా అంటానికి పేతురికి ముఖం చెల్లట్లేదు. ఎందుకంటే చేసిన ఆ తప్పు ఏదైతే ఉందో అది తెలియక చేసిన తప్పు అని కూడా పూర్తిగా అనలేం. ఎందుకంటే ప్రభు ముందుగానే చెప్పాడు, నీవు నన్ను ఎరుగనని 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పాడు. అయినా పేతురు అబద్ధం ఆడాడు. నా మాటలు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభువు ఆ ఒడ్డునున్నాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళి క్షమించు ప్రభు అందామంటే ముఖం చెల్లట్లేదు. ఆయనతో ఇదివరకట్లాగా ఫ్రీగా ఉండలేకపోతున్నాడు పేతురు, చనువుగా ఉండలేకపోతున్నాడు పేతురు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా అని మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు పేతురు. హృదయం నిండా బాధ, దుఃఖము. పేతురు మనసులో అనుకుంటున్నాడు, ఈయన దేవుడు కదా, ఈయన గొప్పవాడు కదా, మరణాన్ని ఓడించిన వాడు కదా, చావు నుండి లేచిన వాడు కదా, నా మనసులో ఉన్న బాధ ఏంటో ఆయనకి తెలుసు కదా. ఒక్కసారి నా వైపు చూసి, ఇంతకాలం నమ్మకంగా సేవించాను, నమ్మకంగా వెంబడించాను, ఆయన గురించి నేను వార్త విన్న దినము మొదలుకొని నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టే జాలరిగా మారుస్తాను అని చెప్పిన రోజు మొదలుకొని ఏ రోజు కూడా నేను విడిచిపెట్టిన పడవల దగ్గరికి మరలా వెళ్ళలేదు. నేను విడిచిపెట్టిన కుటుంబాల గురించి ఆలోచించలేదు. ప్రతిరోజు ఆయనతోనే తిరిగాను, ఆయననే వెంబడించాను, ఆయన కోసమే బ్రతికాను. ఎక్కడ కూడా ఆయనని విడిచిపెట్టాలన్న ఆలోచన నాలో రాలేదు కదా. నా మనసులో ఇంత బాధ ఉంది. ఒక్కసారి నా వైపు చూసి, పేతురు నానా బాధపడ మాకు, నా తెలియదు నువ్వు ఎలాంటివాడివో, పిచ్చి ఆలోచనలు పెట్టుకో మాకు, నువ్వు ఎలాంటివాడివో నాకు తెలుసు, నువ్వెంత నమ్మకస్తుడివో నాకు తెలుసు, అదే నమ్మకంగా ఉండి చాలు అని ఒక్క మాట చెబితే పేతురు అనుకుంటున్నాడు కాళ్ళ మీద పడి ఏడ్చేయచ్చు అనుకుంటున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? ప్రభువే పేతురుని పిలిచి అంటాడు, ఆయన వెంటనే పేతురు యొక్క ఆ అనీజీనెస్ని చూసి పేతురుని పిలిచి అంటాడు, పేతురు ప్రభు ఏదో మాట్లాడుతున్నాడని పేతురు కూడా జాగ్రత్తగా వింటున్నాడు. ఏంటంటే పేతురుని ప్రభు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటాడు. ఆ మాటకి సమాధానం ఏం చెప్పాలి? ప్రేమిస్తే అబద్ధం ఎందుకు చెప్పావు? లోపల మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది దేవుని పిల్లలలో మరి ఎక్కువగా పనిచేసింది. ఎందుకో తెలుసా? లోకస్తుల కంటే మనస్సాక్షికి క్రైస్తవుల్లో శక్తి ఎక్కువ. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేస్తా పనిచేస్తూ ఉంటుంది మనలో. ప్రభు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అన్న మాట అంటాం ఈజీయే, మరి ప్రేమిస్తే అబద్ధం ఎందుకు ఆడావు అన్న ప్రశ్న హృదయాన్ని తొలిచేసింది. ఆ హృదయాన్ని లోపల నుండి ఆ ప్రశ్న మాటి మాటికి పొడుస్తూ ఉంటుంది. వాస్తవానికి ప్రభు అడక్క ముందే పేతురు మనసులో అదే ప్రశ్న పేతురు హృదయాన్ని గాయం చేసేస్తుంది. ఏమో తెలుసా?
నిజంగానే నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావా? మరి వెంబడించేవాడివైతే అబద్ధం ఎందుకు ఆడావు? నువ్వు నిజంగానే భక్తిపరుడువా? నువ్వు నిజంగానే పరిశుద్ధుడివా? నిజంగానే దేవుని కొరకు జీవిస్తున్నావా? మరి జీవించేలాకైతే అబద్ధం ఎందుకు ఆడావని లోపల పేతురు మనసులో అప్పటికే ఒక యుద్ధమే జరుగుతుంది. ఈయనేదో పిలిచి క్షమించేస్తానని అంటాడు అనుకుంటే ప్రభు అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ప్రభు అడిగాడు కాబట్టి సమాధానం చెప్పాలి కాబట్టి లోపల ఎన్ని ఆలోచనలు ఉన్నా కొంచెం చిరాకు కనిపించినా ప్రభువా ప్రేమిస్తున్నానయ్యా నిన్ను అన్నాడు. మరలా అడుగుతాడు ప్రభు. ఒకసారి చాలదన్నట్టు మరలా రెండోసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నీవు అని అడుగుతున్నాడు. మరలా చెప్తున్నాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను. మూడోసారి మరలా అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుకి అనిపించింది ఈయన కూడా నాతో ఆడుకుంటున్నాడు, ఈయన కూడా నన్ను నేను చేసిన తప్పుని ఎత్తిపెట్టి నన్ను ఎత్తి పొడుస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. ఒకసారి చదవండి 21వ అధ్యాయం ఆఖరి మాటల్లో ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనమున చదవండి. యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగాను. మూడవసారి తను అడిగినందుకు పేతురు ఏం చేశాడు? అక్కడ ఉంది కదండి, చదువుతున్నారే. పేతురు వ్యసన పడ్డాడు, చిరాకు పడ్డాడు. వాస్తవానికి ప్రభువు మీద చిరాకు పడే మనస్తత్వమే లేనివాడు పేతురు. ఆయన తిట్టినా కొట్టినా గద్దించినా చివరికి సాతానా అన్న విధంగా గద్దించినా సరే ఏ రోజు ప్రభువు మీద ఒక్క చిన్న చిరాకు కూడా చూపించని పేతురు ఆ రోజు మాత్రం వ్యసన పడుతున్నాడంట. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకు పేతురు గారు వ్యసన పడుతున్నాడంటే, దేవుని పిల్లలారా నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. వాస్తవానికి పేతురు ప్రభువు దగ్గర నుంచి కోరుకుంటున్న మాట అది కాదు. ప్రభువు దగ్గర నుంచి పేతురు ఆశిస్తున్న మాట అది కాదు. వాస్తవానికి ప్రభువు దగ్గర నుంచి పేతురు వేరే మాట ఏదో ఆశిస్తున్నాడు. నన్ను క్షమించానన్న ఒక్క మాట చెప్పు ప్రభువా, నా జీవితాన్ని మార్చానన్న ఒక్క మాట చెప్పు ప్రభువా, నా నమ్మకత్వం గురించి నీకు తెలుసున్న ఒక్క మాట చెప్పు ప్రభు అని పేతురు ఎదురు చూస్తున్నాడు దేవుని అన్నటువంటి మాట కోసం. కానీ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? మరలా అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? వ్యసన పడ్డాడంట పేతురు. చిరాకు అనిపించేసింది. ఆయన అంటాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకే తెలియను కదా. స్తోత్రం చెల్లిద్దామా? ఆఖరికి పేతురు మనసులో మాట దాచుకోకుండా ఆయన చెప్పపోయాడు, నేనైనా అందామని ఆ బాధలో ఒక మాట అంటాడు, అయ్యా నేను ప్రేమిస్తున్నానో ప్రేమించట్లేదో నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్రభు పేతురుతో అలా మాట్లాడుతున్నాడు? ప్రభు డైరెక్ట్గా పేతురు నిన్ను క్షమిస్తున్నాను అనొచ్చు కదా. పేతురు ఎలాంటి వాడో ప్రభువుకి తెలుసు కదా. ఎందుకు ప్రభువు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు? ఈ మాట చెప్పే కంటే ముందు ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తా. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనము కూడా కొన్నిసార్లు వ్యసన పడతా ఉంటాం ప్రార్థనలో, చిరాకు పడతా ఉంటాం ప్రార్థనలో. కారణం ఏంటో తెలుసా? మనకి దేవుని సన్నిధిలో మనకి ప్రభువు ఇచ్చే ఆత్మీయమైన వాటి వలన సంతృప్తి ఉండదు. నేను ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మనము ప్రభువు నుంచి కొన్నిసార్లు ఏమి కోరుకుంటామంటే, నేను మోషే లాంటి దర్శనాలు చూడాలని కోరుకుంటాము,
మనం ప్రభువు నుంచి ఏమి కోరుకుంటూ ఉంటామంటే, నేను దావీదులాగా ఆత్మలో పరవశమైపోవాలని కోరుకుంటూ ఉంటాము. ఇంకా చెప్పాలంటే దానియేలులాగా నేను కూడా మంచి మంచి దర్శనాలు చూడాలనుకుంటాము. యోసేపులాగా నేను ఒక కృప కలిగిన వానిగా మార్చబడాలని కోరుకుంటాము. కానీ ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? మనము దర్శనాలు అడుగుతామా, ప్రవచనాలు అడుగుతామా, వరాలు అడుగుతామా, ఆత్మీయమైన అధికమైన కృపలు అడుగుతామా? మనము ఒకటి అడుగుతుంటే ప్రభువు మరొకటి ఇస్తా ఉంటాడు. మనము ఒకటి ఆశపడుతుంటే ప్రభువు మరొకటి ఇస్తా ఉంటాడు. మనము ఒకటి కోరుకుంటే ప్రభువు మరొకటి ఇస్తాడు. మనకి అర్థం కాదు, మనకి ఏ మాత్రం నానుడ పడదు. ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఏ ప్రభువుకి నేనంటే ఇష్టం లేదా? ఎంతసేపు అదేమంటే అంటాడు, వాక్యం విను సరి చేయబడని అంటాడు. ప్రార్థన చెయ్యి అంటాడు ప్రభు. అది కాదయ్యా నాకు ఇంకేదో కావాలి, అది కాదు ముందు ఇదే ఇస్తానంటాడు. మనం ప్రభు సన్నిధిలో ఆశపడే ఆత్మీయమైన ఈవులు ఒక రకంగా ఉంటే మనం పొందుకోలేక ఇబ్బంది పడే స్థాయి మరొకలా ఉంటుంది. చాలాసార్లు ఈ స్థాయిలో మనకి చిరాకు వచ్చేసి ఆత్మీయ జీవితం ఏమీ నా వల్ల కాదనిపిస్తూ ఉంటుంది. ప్రభువుని కోరుకునేది ఇవ్వలేదనిపిస్తూ ఉంటుంది. పేతురు గారికి కూడా అనిపిస్తుంది, నేను కోరుకుంటున్న మాట ఇది కాదయ్యా, ఒక్కసారి క్షమించానని చెప్పయ్యా, నీ ముందు తల ఎత్తుకోలేకపోతున్నానయ్యా, ఒక్కసారి నేను నా నమ్మకత్వం గురించి ఒక్క చిన్న మాట చెప్పయ్యా. లేదు, చెప్పట్లా ప్రభు. ఎందుకో తెలుసా? పేతురు 3 సార్లు తన నోటితో అబద్ధమాడాడు, తన నోటితో చెప్పాడు, నాకు యేసు ప్రభు తెలియదు, నాకు యేసు ప్రభు తెలియదని 3 సార్లు చెప్పాడు నోటితో. పేతురు నమ్మకత్వం ప్రభువుకు తెలుసు, పేతురు ప్రేమ ప్రభువుకు తెలుసు, పేతురు యొక్క జీవితంలో ఉన్న ఆ అంకిత భావం ప్రభువుకు తెలుసు. ఇప్పుడు రుజువు చేయబడవలసింది, పరిహరించబడవలసింది సంఘము ఎదుట ఒక ప్రధాన అపోస్తలుడుగా ఉంటున్న పేతురు పాపమే ఇప్పుడు పరిహరించబడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అక్కడ సమయం తక్కువగా ఉంది. ప్రభువు పునరుద్ధానుడు అవ్వడానికి సమయం సమీపంగా ఉంది. ఇప్పుడు ప్రభువు పేతురుని బలపరచాలి. పేతురుని సంఘములో ఒక సిద్ధాంతము, సంఘం యొక్క పునాదిలో ఒక మూల రాయిగా ప్రభువు నిలబెట్టాలి. కాబట్టి పేతురు పాపము కడిగి వేయబడటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఏ నోటితో అయితే నాకు యేసు ప్రభు తెలియదని 3 సార్లు చెప్పాడో అదే నోటితో ప్రభు పలికిస్తున్నాడు, నాకు యేసు ప్రభు అంటే ఇష్టము, నాకు యేసు ప్రభు అంటే ప్రేమ, నాకు యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో ఆయనకే తెలుసు. అదే నోటితో ప్రభు పలికిస్తున్నాడు పేతురుతో. దేవుని పిల్లలారా, ఆత్మీయ జీవితం అనేది ఎప్పటికీ వ్యర్థమైన పోరాటం కాదు. మీకు ఒక పెద్ద ప్రభుత్వం వచ్చి పలానా పని చెయ్యండి, మీకు ఖచ్చితంగా లాభం ఉంటుందని చెబితే ఆలోచించకుండా చేస్తాం. ఏదైనా పని చేసే ముందు, పెట్టుబడి పెట్టే ముందు ఎవరు నీకు చెప్పారు అని అంటాం. పలానా గొప్ప వ్యక్తి చెప్పాడు, పలానా గొప్ప వ్యక్తి చెప్పాడు అనగా ఓకే, ఆయన చెబితే ఇక తిరిగే లేదు, ఆయన చెబితే అసలు ఏ ఆలోచనలతో చేసే అంటాం. కానీ నేను ఒక మాట అంటాను. విశ్వాస జీవితములో ఆత్మీయంగా నీవు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థమవుతావు. నేను ఒక చిన్న మాట చెబుతా వినండి. భూమి ఆకాశాలు లయమైపోవచ్చు, ఈ భూమిపైన ఉన్న మనుషులందరూ లయమైపోవచ్చు, సముద్రాలు, జీవరాశులు, జంతువులు, ఈ సర్వ సృష్టి లయమైపోయినా నీవు ప్రభు పాదాల దగ్గర గడిపిన సమయము మాత్రం ఎప్పటికీ నాశనం అవ్వదు. స్తోత్రం చెల్లిద్దామా? నీవు ప్రభు పాదాల దగ్గర గడిపిన ఆ విలువైన సమయము, నీవు చేసిన పరిశుద్ధమైన భక్తి ఎప్పటికీ వ్యర్థమవదు.
మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో వ్యసన పట్టం మానేసి ప్రార్థన చేస్తూ ఆయన ఏ మార్గంలో నడిపిస్తే ఆ మార్గంలో, ఏ మార్గంలో ముందుకెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళాలి. ప్రభు ఇది కాదు ప్రభు, ఇది ఆయనకి తెలుసు ఏదో, ఆయనకి తెలిసి ఏదో. నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయి. నమ్మకంగా మనం ప్రభువుని వెంబడించాలి. ఆయన నడిపించిన మార్గంలోనే. కొన్నిసార్లు నిజమే, ఆత్మీయంగా మనం కోరుకున్నది ప్రభు ఎవడు, ఆయన నూతనమైన దాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు మన కోసం. ఎందుకంటే మనకి ఏది మంచిదో మన తండ్రికి తెలుసు. ఆయనకి తెలుసు మనకి ఏది మంచిదో. నీకు ఏది సరిపోతుందో ఆయనకి తెలుసు. నీకు ఏది బాగుంటుందో ఆయనకి తెలుసు. నీకు ఏది న్యాయమైనదో ఆయనకి తెలుసు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకని దేవుడు ఒక్కసారి మన జీవితంలోకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా సరైన దాన్నే ఇస్తాడు. సరైన దాన్నే ఇస్తాడు. ఏ రోజు పనికిరాని దాన్ని, పనికి మాలిన దాన్ని ప్రభు మన జీవితంలోకి రానివ్వడు. మంచి దాన్ని ఇస్తాడు, మంచి ఈవుల్ని ఇస్తాడు. పేతురు గారు గ్రహించడానికి సమయం పట్టింది, కానీ ప్రభు అన్నాడు, పేతురు చాలు నాన్న, ఇంకా చాలు, ఇదిగో నీ పాపం ఇంక కడిగి వేయబడింది. నువ్వెంత నమ్మకస్తుడవో నాకు తెలుసు. దానికి రుజువేంటో చెప్పనా? ఇదిగో నా రక్తం కార్చి కట్టిన ఈ విలువైన సంగపు తాళపు చెవులు నీ చేతిలో పెడుతున్నాను. ఎంతకంటే నేను నమ్ముతున్నానంటానికి వేరే ఆధారమేమీ అవసరం లేదు. నేను చెప్పవసరంలా మాటలతో, ఇదిగో సంగపు తాళపు చెవులు నీ చేతిలో పెడుతున్నా. పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలబడలేవు. నీవు ప్రార్థన చేసి ఈహమందు పరమందు పొందలేనిది ఏది ఉండదు. సంఘానికి నమ్మకంగా కాపరివై కాయి అని ఆ తాళపు చెవులు పేతురు చేతిలో పెట్టాడు ప్రభు. యేసయ్య మనకెప్పుడు ఇచ్చినా మన నమ్మకత్వానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? మనుషులు నీ పైరూపాన్ని చూడొచ్చు, మనుషులు నీ నోటి మాటలు చూడొచ్చు, యేసయ్య నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. ఆఖరికి మాట చేత ఎంతో గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, పేతురు నీవంటే నాకు నమ్మకం, నీవంటే నాకు నమ్మకం. ప్రార్థన చేసి 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 కొన్నిసార్లు సన్నగిలిపోతున్నామేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీవు ఎవరువో, నీ భక్తి ఏంటో, నీ సమర్పణ ఏంటో, నీ ప్రార్థన ఏంటో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు. మనుషులందరూ నిన్ను గురించి, లక్షల మంది నీ గురించి చెడు మాట్లాడినా నీ స్థాయి ఆయనకి తెలుసు, నీ నమ్మకత్వం ఆయనకి తెలుసు. ఆయన దాటిపోడు. కళ్ళు మూసుకుని తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ ప్రభు చేతికి అప్పగించుకుంటూ ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్య సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా ఆయన పరిశుద్ధమైన పాదాల చెంత నమ్మకంగా ప్రభువును సేవించడానికి ఇష్టపడదా. మన ప్రార్థన, భక్తి, విశ్వాసం. సాతాను అంటున్నాడు పేతురుతో, పేతురు నీవిక పనికిరాని పాత్రవైపోయావు. ప్రభు అంటే ఎరుగనని అబద్ధం చెప్పిన నీవు ఇంకా దేనికి పనికిరావని సాతాను పేతురుతో నిరుత్సాహంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, పేతురు నీ నమ్మకం నాకు తెలుసు, నేను నడిపించే మార్గంలో నడువు అంటున్నాడు. మనం కూడా ఆయన నడిపించే మార్గంలో నడవడానికి ఇష్టపడదా? కృప కలుగునట్లుగా ఆయన ఇచ్చే సహాయాన్ని పొందుకుందాం. ఆ రీతిగా ప్రభు కృప పొందుకుందాం. అందరం ఆ రీతిగా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి భవిస్తూ ఉండగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.